నమస్తే డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఇంగ్లీష్ లెసన్ని కాక కొత్త లెసన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఏంటండి ఆ లెసన్? ఏం లేదండి, యూట్యూబ్లో పర్టికులర్లీ ఇంగ్లీష్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక కొత్త చెత్త తయారైంది. ఏంటి ఆ చెత్త? ఏంటండి ఆ చెత్త అంటే, ఎవరు చూసినా గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు. ఏంటండి అసలు ఈ గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు అని? ఓకే, దీనికి నిజానికి జేపీఎస్ ట్రైనర్స్ ఫాలో అయ్యే స్టూడెంట్స్ కూడా నాకు ఫోన్స్ చేసి, సార్ గ్రామర్ అదేమీ లేకుండా ఇంగ్లీష్ వచ్చేది, ఇది ఎలా సాధ్యం? ఈ గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు అని అంటున్న వాళ్ళు కూడా ఏ 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ ఆ టెన్సెస్, ఆ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, ఆ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, వీటిని మళ్ళీ చెప్పడం మొదలు పెడుతున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు. అసలు గ్రామర్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి కాస్త అవగాహన రావాలి. గ్రామర్ రాకుండా ఇంగ్లీష్ వెళ్తుందా? నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, బట్ యు టేక్ ఎనీ లాంగ్వేజ్, గ్రామర్ లేకుండా ఎలా వెళ్తుంది? మనం నేటివ్ స్పీకర్ కాకుండా, మన మాతృభాష కాకుండా గ్రామర్ లేకుండా ఎలా వెళ్తుంది? ఇది ఎవరికి కొంచెం విసిగించిన, ఇబ్బంది కలిగించిన నేను చెప్పక తప్పదండి. కొన్నిసార్లు ఇప్పటికే చెప్పాను, బట్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గ్రామర్ వద్దు అనే కాన్సెప్ట్ అసలు ఖచ్చితంగా రాంగ్ కాన్సెప్ట్. గ్రామర్ వద్దు అని చెప్పిన తర్వాత వాటిని విని గ్రామర్ లేకుండా నేను ఇంగ్లీష్లో మాట్లాడేస్తాను, ఇంగ్లీష్లో నేర్చేసుకుంటానంటే ఎలా ఉంటుందంటే, ఐ వాజ్ గాన్ టు తిరుపతి అన్నట్టు ఉంటుంది. ఐ వాజ్ గాన్ టు తిరుపతి. నిజానికి చాలామంది టీచర్స్, పర్టికులర్గా ఇంగ్లీష్ రెగ్యులర్గా ఎవరికి అవసరం ఉంటుంది? టీచర్స్. ఈ వీడియోని నిజానికి ప్రతి టీచరు చూడాలి, ప్రతి అడ్వకేట్ చూడాలి, ప్రతి పోలీస్ చూడాలి, ఇంగ్లీష్తో అవసరం ఉన్నటువంటి ప్రతి పేరెంట్ చూడాలి. ఎందుకంటే పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, టీచర్స్ అందరూ ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు. కానీ ఏమంటున్నారు మళ్ళీ? ఐ వాజ్ గాన్ టు తిరుపతి అంటున్నారు. ఏంటండి ఐ వాజ్ గాన్ టు తిరుపతి? ఐ వెంట్ టు తిరుపతి అని ఎందుకు చెప్పట్లేదు? ఐ వాజ్ గాన్ టు తిరుపతి అని ఎందుకు అంటున్నారు? ఈ రెండింటికి తేడా ఏంటో చాలామంది టీచర్స్కి తెలియదు. ఓకే, రూరల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు కాదు, ఈవెన్ సిటీస్లో టీచర్స్ కూడా ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ కూడా ఇటువంటి తెలియదు వాళ్ళకి. ఎందుకు తెలియదు అంటే, వాళ్ళు ప్రాపర్గా నేర్చుకోవట్లేదు. ఈ గ్రామర్ వద్దు అనే కాన్సెప్ట్ దగ్గరే ఆగిపోతున్నారు. గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు, గ్రామర్ వద్దు. అసలు గ్రామర్ అంటే ఏంటి? మనం తెలుగులో కూడా గ్రామర్ ఉందండి, కాకపోతే మనం అది మాట్లాడుతున్నట్టుగా మనకు తెలియదు, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. గ్రామర్ అంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఇప్పుడు మన జేపీఎస్లోనే చాలా ఇయర్స్ బ్యాక్. ఏం చెప్పానంటే, గ్రామర్ అంటే కళ్ళు ఇక్కడ ఉండటం, మధ్యలో ముక్కు ఉండటం, కింద నోరు ఉండటం, ఇదే గ్రామర్. ఇది కాకుండా మీకు పెదాలు పైకెళ్ళి కళ్ళు రెండు ఒక పక్కకు వచ్చి ముక్కు ఒక పక్కకు వస్తే ఎలా ఉంటుంది? వికృత రూపం ఉంటుంది. అలాగే మనం మాట్లాడే భాష కూడా కరెక్ట్గా లేకపోతే దాన్ని వికృత రూపంలోనే ఉంటుంది అని అంటున్నారు చాలామంది టీచర్స్ దగ్గర. పర్టికులర్గా నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చాలామంది టీచర్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, సపోజ్ నేను రెగ్యులర్గా స్కూల్కి 10 గంటలకు వెళ్తాను అంటే ఐ విల్ గో టు స్కూల్. ఈవెన్ స్టూడెంట్సే కాదు, టీచర్స్ అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు. ఐ విల్ గో టు స్కూల్, ఐ విల్ గో టు కాలేజ్ at 8 o'clock every day. అసలు ఇది కరెక్ట్ ఎలా అవుతుంది? ఐ విల్ గో టు స్కూల్ at 8 o'clock every day. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఐ విల్ అని అంటేనే ఫ్యూచర్ యాక్షన్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. చాలామంది టీచర్స్ ఐ విల్ గో బికాస్ దే డోంట్ నో ఐ గో టు స్కూల్ అనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి, ఐ విల్ గో టు స్కూల్ అనే ఫ్యూచర్ టెన్స్కి మధ్యలో ఉన్నటువంటి తేడాను వల్ల ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఏమనంటే గ్రామర్ వద్దు. సో గ్రామర్ వద్దు అని అంటే మీకు ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట గ్రామర్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గివింగ్ యూ ఎ స్పీచ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. అది మీకు ప్రజెంట్ కంటిన్యూస్ అని తెలిసినా తెలియకపోయినా అది గ్రామర్లో ఉన్నట్టే. ఓకే, ఐఎమ్ కమింగ్, ఒక టీచర్ నాతో మాట్లాడుతూ ఎస్టర్డే ఐఎమ్ కమింగ్ హోమ్, ఐఎమ్ కమింగ్ టు హోమ్ అంటున్నారు. హోమ్ ముందు టూ యూస్ చేయొచ్చా? ఇవన్నీ తెలియకుండా మనం పిల్లలకి ఎలా చెప్పిస్తున్నాం? ఏమనంటే గ్రామర్ వద్దు అని మా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు కేవలం ఒక 200 రూపాయలు, 500 రూపాయలు, 400 రూపాయలు ఓకే సంపాదించుకోవడానికి ఇలాంటి మాటలను చెప్తున్నారు. మీకు ఒక్కటే చెప్తున్నాను నేను, ఆ రోజు ఈ రోజు ఎవరో నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి, 2 నెలల్లో నాకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చేది. హౌ? 2 నెలల్లో ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఏంటి? మీలో చాలామంది 2 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రాదు. What's the reason behind it? The only reason
ఫస్ట్ థింగ్ మనకి సబ్జెక్ట్ రాకపోవటం. ఐఎమ్ డ్యామ్ ష్యూర్ సబ్జెక్టు మనకు తెలియదు. ఏది కరెక్టో ఏది రాంగో మనకు తెలియదు. ఏది కరెక్టో ఏది రాంగో మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడతాం. ఏది కరెక్టో ఏది రాంగో తెలియదని ఎందుకంటున్నంటే నేను ఎగ్జాంపుల్ రాసుకొని మరీ చెప్తున్నాను. ఐ వాజ్ గాన్ టు తిరుపతిలో ఎందుకు తప్పు అనేది ఎంతమందికి తెలిసింది ఎందుకు తప్పు అని. ఏమనంటే గ్రామర్ ఎందుకు సార్, మరి ఐ వాజ్ గాన్ టు తిరుపతికి, ఐ వెంట్ టు తిరుపతికి ఏంటి తేడా అని తెలియాలంటే గ్రామర్ పాయింట్ తెలియాలి కదా. మదర్ టంగ్ విషయంలో గ్రామర్ అవసరం లేదండి. బట్ ఒక న్యూ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు డెఫినెట్గా మనం గ్రామర్తోనే వెళ్తాం. ఫస్ట్ ఈ తప్పు మీరు చేయకండి. ఫస్ట్ థింగ్ గ్రామర్ వద్దు ఈ ట్రాప్లో అసలు పడకండి. ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ అవే టెన్సెస్, స్పీచ్, వాయిస్ అండ్ ఇవన్నీ వాటినే మళ్ళీ చెప్పుకుంటూ వెళ్తారు. ఓకే, 2018లో నేను ఒక కోర్స్ స్టార్ట్ చేశాను. ఓకే, 365 రోజులు, ప్రతిరోజు మార్నింగ్ ఒక లెసన్, ఆఫ్టర్నూన్ ఒక లెసన్, ఈవినింగ్ ఒక లెసన్, అంటే రోజు 3 లెసన్స్ చొప్పున 365 డేస్. 365 డేస్లో 1100 లెసన్స్ నేను ఇచ్చాను. అప్రాక్సిమేట్లీ 1100 లెసన్స్ నేను ఇవ్వటం జరిగింది. ఆ 1100 లెసన్స్లో ప్రపంచంలోనే, కరెక్ట్గానే మీరు వింటున్నారండి, ప్రపంచంలోనే ఎవ్వరూ ఇవ్వనన్ని టాపిక్స్, అసలు ప్రపంచంలో ఉన్నాయి కాదు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను ఇవ్వటం జరిగింది. ఆడియోస్ చెప్తూ, ఆడియో లెసన్స్ చెప్తూ, పీడిఎఫ్లు ఇచ్చాను, ఎక్సర్సైజ్ ఇచ్చాను, ఆన్సర్స్ ఇచ్చాను, వొకాబులరీ ఇచ్చాను, ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాను, అసలు వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని మీకు కేవలం 1200 రూపాయలకి ఆ రోజు 1 year పాటు నేను ఇచ్చాను. 1 year ఓపిక లేదు. చాలామంది చేసిన తప్పు ఏంటంటే చాలామంది నేర్చుకున్నారు, అది కూడా చెప్తున్నానండి. పాజిటివ్ చాలామంది నేర్చుకున్నారు, నెగిటివ్ చాలామంది చేసిన తప్పు ఏంటంటే 1 year పాటు నేర్చుకునే ఓపిక వాళ్ళకి లేకపోయింది. కోర్స్ తీసుకున్నారు, బట్ దాన్ని పక్కన పడేశారు. నిజంగా మీరు ఒక టీచర్, రెగ్యులర్గా మీరు ఇంగ్లీష్తో టచ్లో ఉండాల్సిన పరిస్థితిలో ఉంటే, పేరెంట్ ముఖ్యంగా, ఈ వీడియో ప్రతి పేరెంట్కి చేరాలని నేను అనుకుంటున్నాను, ప్రతి టీచర్కి చేరాలనుకుంటున్నాను, ప్రతి అడ్వకేట్ అండ్ ప్రతి పోలీస్కి చేరాలని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళకి రెగ్యులర్గా ఇంగ్లీష్తో అవసరం ఉంటుంది. ఇంకా చాలామంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, వీళ్ళందరికీ ఎందుకు చేరాలంటే మీరు తప్పు చేస్తున్నారు. లేనిపోని మాటలు, వితౌట్ గ్రామర్ ఒక కొత్త భాషని మనం నేర్చుకోలేము. నేనైతే అదే నమ్ముతాను. మీరు నాతో డిఫర్ చేస్తే చేయొచ్చు, నేనైతే అది నమ్ముతాను. ఓకే, అంత పెద్ద కోర్సు, 1100 లెసన్స్, ఆడియో లెసన్స్, ప్రపంచంలో లేనిదంటూ లేదు ఆ కోర్సులో. ఇంగ్లీష్లో ఉన్నది, ప్రపంచంలో ఉన్నదంతా అందులో ఉంది. అంత చక్కటి కోర్స్ నేను ఇచ్చాను. చాలామంది దాంతో బెనిఫిట్ అయ్యారు, చాలామంది దాన్ని పక్కన పడేశారు. 1 year నేర్చుకోలేమండి. ఎందుకు నేర్చుకోలేరండి 1 year? మీరు ఒక ఇంజనీర్ కావాలంటే మీ అబ్బాయినో అమ్మాయినో ఒక ఇంజనీర్నో డాక్టర్నో చేయాలంటే మీరు ఎన్ని సంవత్సరాలు వాళ్ళని చదివిస్తారు? 16 years, 18 years చదివిస్తారు. ఓకే, ఒక 10th క్లాస్ చదవాలంటే మనం 10 years చదవాల్సి వస్తుంది. అంటే ఎల్కేజీ యూకేజీ పక్కన పెడితే, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి లెక్క పెడితే, ఇంకా ఎల్కేజీ 1 సంవత్సరం, యూకేజీ 1 సంవత్సరం, కిండర్ గార్టెన్ 1 సంవత్సరం, ఇన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు, ఫస్ట్ క్లాస్ 1 సంవత్సరం, 5th క్లాస్ 1 సంవత్సరం చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 1 yearని మీరు స్పేర్ చేయలేరా? నిజంగా చెప్పండి. మనం 1 yearలో మాకు టైం ఉండదండి. ఎందుకు ఉండదండి టైం? ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాను. నేను ఇంగ్లీష్ మాత్రమే నేర్పిస్తున్నాను, ఇంకేమీ చేయట్లేదు నేను. ఓకే, hundreds of స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను. నాకు కొత్త కోర్స్ ఉంది. ఈ కోర్స్ కూడా బ్యూటిఫుల్ కోర్స్. ఇది ఎందుకు బ్యూటిఫుల్ కోర్స్ అంటున్నానంటే, మీకు ప్రపంచంలో ఎవరైనా మీకు ఓరల్ ప్రాక్టీస్ ఇస్తున్నారా? మేము ఇస్తున్నాం. ఓరల్ ప్రాక్టీస్తో కోర్సు ఎంతకి? 8 నెలల పాటు 100 వీడియోస్, 200 ఎక్సర్సైజెస్. ఈ 200 ఎక్సర్సైజ్ని ప్రతి ఎక్సర్సైజు మీరు ఓరల్గా చేయాలంటే ముందు లెసన్ చూడాలి, లెసన్ చూసి ఆన్సర్ కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసి అప్పుడు వాయిస్తో రికార్డ్ చేయాలి. ఎంత టంగ్ ప్రాక్టీస్ అవుతుందండి? వాయిస్తో రికార్డ్ చేసి అది పంపించాలి. సబ్జెక్ట్ ఒకరోజు సబ్జెక్ట్ కాకుండా ఒక జనరల్ టాపిక్ ఇస్తాం. మీ లైఫ్లో ఒక సాడ్ ఆర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒక దాన్ని షేర్ చేయండి అంటాం. దాన్ని మీరు ప్రిపేర్ చేసి షేర్ చేయాలి. ఎంత బ్రెయిన్ పనిచేస్తుంది, ఎంత టంగ్ పనిచేస్తుంది. ఓకే, దాన్ని మీరు నాకు పంపిస్తారు. అదంతా విని, మీరు పంపించిన రికార్డ్ అంతా విని, దానికి మళ్ళీ పలానా చోట తప్పు ఉంది, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయాలి అని చెప్తాను. అసలు ఎవరండి ఇవన్నీ చేసేది? మీరు దానికోసం నాకు పే చేస్తున్నది 7 రూపాయలు per day. 7 రూపాయలు అంటే నేను ఒక 20 మందికో 30 మందికో ఒక బ్యాచ్లో ఉంటాను. 7 రూపాయలకి మీకు ఒక
వీడియో లెసన్ పంపించి 2 ఎక్సర్సైజెస్ పంపించి మీరు పంపించిన ఎక్సర్సైజెస్కి మళ్ళీ నేను విని దానికి మీకు ఆన్సర్ చేసి ఏది తప్పు ఏది కరెక్ట్, ఎందుకు కరెక్ట్ ఎందుకు తప్పు అనేది నేను మీకు తెలియజేస్తూ ఇంత చాకరీ చేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నేను తప్ప. నిజానికి ఇంత బ్యూటిఫుల్ కోర్సెస్ మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ థింగ్, నా స్టూడెంట్ జేపీఎస్ ట్రైనర్ స్టూడెంట్ మంచి కోర్సును అందుకోవాలి, బాగా మాట్లాడాలి. సెకండ్ థింగ్, అది నా లైవ్లీహుడ్, దాని మీదే నేను బ్రతకాలి. ఓకే, కాబట్టి ద బెస్ట్ ఎక్కడ ఎవ్వరూ ఇవ్వనటువంటి రేట్లకి తక్కువ 1500 రూపాయలకి మీకు 7 నుంచి 8 నెలల పాటు 1500 రూపాయలకి అసలు మీరు ఒక టీచర్ అయితే ఇమీడియట్గా ఈ కోర్సులో చేరాలి. ప్రతి వాళ్ళు చేరాలనేదే నా కోరిక. ఎందుకంటే నాకు 24 అవర్స్ అయినా వర్క్ చేస్తాను, 24 అవర్స్ ఆన్సర్స్ ఇవ్వడంలో వర్క్ చేస్తాను. కానీ మీరు గ్రామర్ లేకుండా, వొకాబులరీ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తూ, ఓకే, నవ్వుల పాలైపోతూ, ఒక టీచర్గా ఉంటే, ఒక పేరెంట్గా ఉండేటప్పుడు, ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా, ఎలా మాట్లాడాలో తెలియకుండా, ఇగో ఐ వాజ్ టేకెన్, ఐఎమ్ గోయింగ్ టు హోమ్, ఇలాంటి మాటల్ని, ఓకే, ఏది ఎక్కడ వాడాలో చాలాసార్లు నేను వీడియోలో కూడా చెప్తుంటాను. ఓకే, ఏది ఎక్కడ వాడాలో తెలియకుండా, ఎలా వాడాలో తెలియకుండా, అసలు దీని అంతటికీ మీరు ఏం చేయాలంటే ఒక్క సంవత్సరం పాటు నాది కాదని చక్కగా రోజు ఒక 1 అవర్, ఇది కూడా మళ్ళీ బోల్డ్ అండ్ ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఏంటి ఎక్స్క్యూజెస్ని? సింపుల్, నాకు టైం ఉండదండి. ఎందుకు ఉండదండి టైం? మనకి ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉంటుంది, నిద్రపోవడానికి టైం ఉంటుంది, అన్నం తినడానికి టైం ఉంటుంది, ఓకే, లంచ్ డిన్నర్ ఇవన్నీ చేయడానికి టైం ఉంటున్నప్పుడు ఒక్క హాఫ్ అన్ అవర్ని ఇంగ్లీష్ కోసం స్పేర్ చేయడానికి టైం ఉండదా? మనకి లేనిది టైం కాదండి, డెడికేషన్, డిటర్మినేషన్, ఈ రెండూ మనకి లేవు. ఓకే, ఏదనంటే సింపుల్ వేస్, నాకు ఇలా కావాలి ఏమన్నా, నేను ఆల్రెడీ చెప్పాను గతంలో, నాదేదైనా మ్యాజిక్ హ్యాండ్ నా దగ్గరే కాదండి, ఏ ట్రైనర్ దగ్గర లేదు. మీరు లాంగ్వేజ్ రావాలంటే 10th క్లాస్ పాస్ అవ్వాలంటే 10 years మీరు చదవాల్సిందే. ఇంగ్లీష్ రావాలంటే అట్లీస్ట్ ఒక 1 year, అట్లీస్ట్ ఒక 1 year మీరు హార్డ్ వర్క్ కూడా కాదండి, ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేయాల్సిందే. అది చెయ్యకపోతే మీకు ఇప్పటికే కాదు ఎప్పటికీ రాదు. రోజుకు 7 రూపీస్ తీసుకుంటూ ఒక బ్రహ్మాండమైన కోర్సును నేను రన్ చేస్తున్నాను. ఎలాంటి కోర్స్ అంటే, రెగ్యులర్గా మీకు వచ్చే ఎక్సర్సైజ్కి మీరు ఓరల్గా చేయాలి, వాట్సాప్లో పంపించాలి, దాన్ని వింటూ దాన్ని కరెక్ట్ చేస్తూ ఇంత వర్క్ చేస్తున్నాను. జాయిన్ అవడానికి మీకు కోర్స్ జాయిన్ అవడానికి కూడా నేను 25 మంది స్టూడెంట్స్ కన్నా ఎక్కువ తీసుకోలేను. ఎందుకంటే ఈ 25 మంది స్టూడెంట్స్కి ఆన్సర్ చేసేటప్పటికే నాకు ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోతుంది. ఓకే, అంతకుముందు నెక్స్ట్ బ్యాచెస్. సో నేను కనీసం ఒక 3-4 బ్యాచెస్ తర్వాత ఒక బ్యాచ్ ఫినిష్ అవ్వకపోతే నాకు అవ్వదు. ఖచ్చితంగా 3 కన్నా 4 కన్నా, అంటే 100 మంది 125 మంది కన్నా ఎక్కువ నేను తీసుకోలేను. వీళ్ళందరికీ ఆన్సర్ చేసినప్పటికీ నాకు డే అయిపోతుంది. ఇంత బ్యూటిఫుల్ కోర్సుని 1500 రూపాయలు ఏంటండి 1500 రూపాయలు? ఇజ్ ఇట్ రియల్లీ ఏ హ్యూజ్ అమౌంట్, బిగ్ అమౌంట్? 1500 రూపాయలు ముగ్గురం కలిసి 3 బిర్యానీలు ఆర్డర్ చేస్తే అయిపోయేది. రోజుకి 7 రూపీస్తో మనం ఇంత వర్క్ చేస్తున్నాం. ఎందుకు? చక్కటి ఇంగ్లీష్ నేర్చుకోవటం కదండి, చక్కటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తప్పులు లేని ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంటే కాస్తో కూస్తో నౌను, ప్రొనౌను, యాడ్వర్బ్ ఇవన్నీ కాకుండా అట్లీస్ట్ కాస్తో కూస్తో మాట్లాడటానికి అవసరమైనటువంటి గ్రామర్ నేర్చుకోవాలి. వితౌట్ గ్రామర్ కుదరదు. మీరు ఇప్పుడే కాదు, ఇంకొక 10 సంవత్సరాల పని చేసినా, ఇంకా మీరు మళ్ళీ ఇంకో కోర్స్, మళ్ళీ ఎవడో నేను అసలు గ్రామర్ వద్దు, ఓకే, మాట్లాడటమే ముద్దు. మరి మనం కూడా అదే చేస్తున్నాం, ఇక్కడ కూడా మాట్లాడటమే చేస్తున్నాం. మాట్లాడటం అనేది లేకపోతే ఎంత మరొచ్చిన సబ్జెక్ట్ వస్తుందే తప్ప, మాట్లాడటం ప్రాక్టీస్ చేయకపోతే మీకు భాష రాదు, భాషను మాట్లాడలేరు. మన జేపీఎస్లో సబ్జెక్ట్ ఇస్తున్నాం, ఓరల్ ప్రాక్టీస్ ఇస్తున్నాం, ఇది అయిన తర్వాత 1-to-1 ప్రాక్టీస్ కూడా ఇస్తున్నాం, ఒక్కరితో ఒకరు హాఫ్ అన్ అవర్తో మాట్లాడుతూ. అలాంటి కాన్సెప్ట్నే ఈ 1500 కోర్సులో కూడా. 1500 కోర్సు అయిపోయిన వెంటనే ఎవరైతే గ్రూప్ డిస్కషన్స్లోకి రావడానికి ఇష్టపడతారో, కొంతమంది రారు, ఐడెంటిటీ ప్రాబ్లం వల్ల కొంతమంది రారు, మరి కొంతమంది వస్తారు. అలా వచ్చే వాళ్ళతో చిన్న గ్రూప్ క్రియేట్ చేసి రెగ్యులర్గా వాళ్ళు మాట్లాడుకునేటట్టుగా కోర్స్ అయిన వెంటనే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే మీరు కట్టే 1500 రూపాయల్లో వీడియోస్ 100 వస్తాయి, 200 ఎక్సర్సైజ్ వస్తాయి, వాటన్నింటినీ కరెక్ట్ చేస్తూ ఆన్సర్స్ వస్తాయి. ఏది తప్పో ఏది ఒప్పో చెప్తాం. మీకు డౌట్ వస్తే ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తాం. ఎన్ని డౌట్స్ వస్తాయి అన్ని డౌట్స్ని క్లియర్ చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్లో 1500 రూపాయలు ప్రపంచంలో నాకు తెలిసి ఈవెన్ టీ రావట్లేదండి. టీ కూడా మనం 10 రూపాయలు 15 రూపాయలు సమ్టైమ్స్ కొన్ని చోట్ల 20-50 రూపాయలు కూడా స్పెండ్ చేస్తున్నాం. ఒక టీ రావట్లేదు మీకు 7 రూపాయలకి, కానీ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వస్తుంది. అందుకే నేను హెడ్డింగ్ కూడా ఏమని పెడుతున్నానంటే, ఇది వినకపోతే మీ కర్మ,
నిజంగా చెప్తున్నానండి, నేను ఒక డెడికేషన్తో వెళ్తున్నాను. నా లైఫ్ని కంప్లీట్గా ఇంగ్లీష్ని చెప్పడానికి నా స్టూడెంట్స్, జేపీఎస్ స్టూడెంట్స్ అందరికీ మంచి ఇంగ్లీష్ రావాలి. ప్రతిసారి మనం డబ్బుల్ని ఆలోచించవండి. అలాగని డబ్బుల్ని ఆలోచించకుండా కూడా అవ్వదు. నాకు ఒక 25 మంది తీసుకుంటే నాకు 30,000 40,000 వస్తుంది. ఆ 40,000 నా బ్రెడ్ అండ్ బటర్. నేను దాన్నే తినాలి, నెక్స్ట్ నా పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. అది నా బ్రెడ్ అండ్ బటర్. దాన్ని నేను కాదనిలే, నేను ఫ్రీ సర్వీస్ ఇవ్వలేను. నాకు నిజంగా ఒక 100 కోట్ల 50 కోట్ల అట్లీస్ట్ 2 కోట్ల రూపాయలు 1 కోటి రూపాయలు ఉన్నా నేను ఫ్రీగా ఇచ్చేవాడినేమో. కానీ నేను దాని మీదే బ్రతకాలి కాబట్టి ఫీ అనేది నాకు అవసరం. అట్ ద సేమ్ టైం తీసుకుంటున్న 100% దానికి జస్టిస్ ఎలా చేయాలి, నా స్టూడెంట్ని ఎలా 100% పర్ఫెక్ట్గా చేయాలి అని అంటే గ్రామర్ వద్దు. ఫస్ట్ థింగ్ గ్రామర్ వద్దు, ముందు అది మర్చిపోండి. మీరు గ్రామర్ కావాలి. ఏ గ్రామర్ కావాలి అంతవరకు లిమిట్ అవ్వచ్చు. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్స్ కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, ఇవన్నీ అంటే కైండ్స్ ఆఫ్ నౌన్స్, ఓకే, కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్, ఇవన్నీ మనం నేర్చుకోక్కర్లేదు. కానీ అవసరమైనటువంటి గ్రామర్ బై ఎక్స్పీరియన్స్ ఇవన్నిటిని ఎంత చక్కగా, ఎంత నీట్గా ఒక స్టూడెంట్ని 100% పర్ఫెక్ట్గా తయారు చేయడానికి, నేను తీసుకుంటున్న ఫీకి న్యాయం చేయడానికి నేను ఏం చేయాలో అంతా చేస్తున్నాను. ఎవరిస్తారు? మీరు నిజంగా ఆలోచించండి. ఎవరిస్తున్నారు? మీకు 1500 పేజెస్ 8 నెలల పాటు కోర్స్ ఇస్తూ, మీకుతో ఓరల్ ప్రాక్టీస్ చేయిస్తూ, మీకు డౌట్స్ క్లియర్ చేస్తూ ఎవరైనా ఇస్తున్నారు? ఒక్కరి పేరు నాకు చెప్పండి. ఇంకా ఎవరైనా ఉంటే లేదా 8 నెలలు 7 నెలల తర్వాత కూడా మీకు రాకపోతే ఐ జస్ట్ రిఫండ్ యువర్ ఫీ. నిజంగానేనండి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, నాకు మీరు కట్టిన 1500 రూపాయలు మీరు తీసేసుకోండి వెనక్కి. ఒక్కసారి నాతో మాట్లాడి మీరు కట్టిన 1500 రూపాయలు మీరు తీసేసుకోండి. సార్, నాకు ఈ కోర్సు వల్ల ఎటువంటి ఉపయోగం లేదని. ఎందుకంటే నేను ఈ కోర్సుని ప్రమోట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 100% నేను ఈ కోర్సుని ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఇటువంటి బ్యూటిఫుల్ కోర్స్ నా భూతో నా భవిష్యత్. ఎవ్వరూ ఇవ్వలేరు, ఇంత చక్కటి కోర్సు ఎవరు ఇవ్వలేరు. ఇటువంటి కోర్స్ మీకు అన్ని రకాలుగా గ్రామర్, వొకాబులరీ, ఓరల్ ప్రాక్టీస్, డౌట్ క్లారిఫికేషన్, వాట్ నాట్, అన్నీ ఇందులో లేనిదంటూ లేదు. అంత గొప్ప కోర్సుని నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నానంటే, ఇంతలా చెప్పి అంత గొప్ప కోర్సు నా దగ్గర ఉంది, దయచేసి రండి, ఆ కోర్సుని టేస్ట్ చేయండి. అండ్ ఒక్కసారి నా మెటీరియల్ 365 days మెటీరియల్, అది ఇప్పుడు 1000 రూపీస్కే ఇస్తున్నామండి. యాక్చువల్లీ ఒకేసారి ఇచ్చిస్తున్నాం మెటీరియల్ని. కానీ దానివల్ల ఏమవుతుందంటే, అక్కడికో అది వదిలేస్తున్నారు, కొనేస్తున్నారు, తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. ఇంకా కొంటాం ఎందుకు? నాకు 1000 రూపాయలు ఇవ్వడానికి తప్ప దానివల్ల ఉపయోగం ఏంటి? నిజంగా ఒకటి చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, గ్రామర్ వద్దు అని అనకండి, గ్రామర్ కావాలి. సెకండ్ థింగ్, వొకాబులరీ. ఇంత చాలామంది అది కూడా 500 వర్డ్స్ నేర్చుకోండి, 1000 వర్డ్స్ నేర్చుకోండి, మీరు ఫ్లూయెంట్గా. 500 1000 అంటే ఓకేనండి. కొంతమంది ఈ 10 పదాలు నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడేస్తారు. వెంటనే మన వాళ్ళు, అమ్మో ఈ 10 పదాలు నేర్చేసుకుంటే గబగబా మాట్లాడేస్తాం ఇంగ్లీష్లో ఈ రేపటి నుంచి అని ఈ 10 పదాలు నేర్చేసు. ఏంటండి ఇదంతా? ఇజంట్ ఇట్ ట్రాష్? 10 పదాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటండి? మీకు తెలియదా? ఇవన్నీ కుదిరేవి కాదు అని మీకు తెలియదా? 10 పదాలు నేర్చుకుంటే ఈ 20 సెంటెన్సెస్ నేర్చుకోండి, అద్భుతంగా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. ఇజ్ ఇట్ ట్రూ? ఇజ్ ఇట్ రియలీ పాసిబుల్? క్వశ్చన్ ఎలా అడగాలో, స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలో కూడా తెలియని స్థితిలో ఉన్నామండి మనం. 10 పదాలు నేర్చుకుంటే వస్తుంది. మొన్న బెంగళూరులో తొక్కిసలాట జరిగింది. ఈ 10 పదాలలో తొక్కిసలాట ఉందా? మీరు తొక్కిసలాట, బెంగళూరులో తొక్కిసలాట చెప్పాలి అని అంటే మీరు స్టాంపీడ్ అనే పదం తెలియకుండా మీరు చెప్పగలరా? సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ 10 పదాల్లో, ఈ 15 పదాల్లో, 20 పదాల్లో ఈ స్టాంపిడ్ ఉందా? ఎన్ని వర్డ్స్, వొకాబులరీ ఎంత ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ మనం నేర్చుకోవట్లేదు రెగ్యులర్. ఎందుకంటే నేను ఆల్రెడీ గతంలో చాలా కాలం క్రితం వాడు చెప్పాను, రెగ్యులర్గా మనం బంతి పువ్వు అనే మాట మాట్లాడం. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల్లో మీరు బంతి పువ్వు అని మాట్లాడుంటారు చెప్పండి? ఓకే, సో మనలాంటి ఓకే, అదే ఫ్లారిస్ట్ అయితే మాట్లాడవచ్చు. సో బంతి పువ్వు అని మాట్లాడలేదు, కానీ మనకు బంతి పువ్వు తెలుసు. అలాగే బంతి పువ్వుని ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవాలి. మనం సంవత్సరంలో ఒకసారి మాట్లాడినా అది తెలుసుకుంటుంటాం. అందుకని వొకాబులరీ లెర్నింగ్ అనేది అన్లిమిటెడ్ అండి. చాలామంది నాకు అడుగుతుంటారు, సార్ వొకాబులరీ ఇవ్వండి సార్ అని. ఏంటి వొకాబులరీ ఇవ్వటం? కరెక్ట్గా ఆలోచించండి. వొకాబులరీ ఇవ్వటం అంటే ఏంటి? నేను ఒక 500 పదాలు మీకు ఇచ్చేస్తే 500 పదాలు బట్టి పెట్టేస్తే అయిపోయిందా?
ఓకే, మామూలుగా నేను అప్పట్లో అంటే ఒక 10 years బ్యాక్ కోర్ట్స్కి వెళ్తున్నప్పుడు ఇది మా అడ్వకేట్స్కి చెప్పేవాడిని. ఏమని అంటే, సపోజ్ నలిపాడు అని చెప్పాలంటే నలిపాడు అంటే ఏం చెప్పాలి, నులిమాడు అంటే ఏం చెప్పాలి, పిండాడు అంటే ఏం చెప్పాలి, పిసికాడు అంటే ఏం చెప్పాలి. ఈ పదాలు ఎవరికీ తెలియదు. ఎంతసేపు గో, ఒక నల్ల ప్యాంటు ఒక తెల్ల ప్యాంటు, గో కమ్, దీంతోనే మనకు అన్నీ అయిపోతాయి. గివ్ టేక్ గో కమ్, ఇదేనా మనం మాట్లాడే భాష? ఎందుకు ఆ డెడికేషన్ మనం కాన్సన్ట్రేట్ ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాం ఇంగ్లీష్ పైన? 2 నెలల్లో నేర్పించేస్తామంటారు, 15 రోజుల్లో నేర్పించేస్తామంటారు, ఈ 10 పదాలు తెలిస్తే చాలు అంటారు, అద్భుతంగా అంటారు. తెలిసిన గొర్రెప్పుడు కషాయవాడితో వెళ్ళినట్లుగా మళ్ళీ 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 వాటినే నమ్ముతున్నాం తప్ప మీకు ఇంగ్లీష్ మీద నిజంగా రియల్గా మనం ఫోకస్ చేస్తాం. ఎవరైనా నాతో 2 నెలల్లో నేను అద్భుతమైన ఇంగ్లీష్ నేర్చేసుకున్నానని ఒక్కరు వస్తే నేను ఒక 1000 రూపీస్ ఇచ్చి పంపిస్తాను, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేనండి. ఎందుకంటే నేనేమి లక్షాధికారి కోటేశ్వరిని కాదు కదా, లక్షాధికారిని కూడా కాదు. ఓకే, సో ఒక 1000 రూపాయలు పంపిస్తాను. నేను 2 నెలల్లో పలానా దగ్గర నేను నేర్చేసుకున్నానండి. నిజంగా చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, 2 నెలల్లో మీరు ఎక్కడైనా 2 నెలల్లో మీరు ఇంగ్లీష్ ఎవరైనా నేర్చేసుకున్నారా? ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నిన్న మొన్న నాకు ఎందుకో కంటిన్యూస్గా 3-4 కాల్స్ వచ్చాయి. ఈ 3-4 కాల్స్లో ఒకటే బాధ, మా గ్రామర్ అది వద్దు సార్, మాతో మాట్లాడించి మాకు నేర్పించేస్తే. ఏం మాట్లాడించేస్తానండి? వాట్ ఈజ్ వాట్ అనేది తెలియకుండా, ద షాప్ ఓపెన్స్కి ద షాప్ ఈజ్ ఓపెన్కి తేడా తెలియకుండా, ఏమీ తెలియకుండా ఒక నెల రోజుల్లో నీకు 10,000 ఇస్తాను, 10,000 ఇస్తే వెంటనే నాకు నేర్పించేస్తాను. హౌ? ఎలా ఇచ్చేస్తారు? మీరు ఎలా ఇస్తారు? నేను ఎలా తీసేసుకుంటాను? ఏమీ రాదు మీకు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను, మీకు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఒక పేరెంట్ అయి ఉంటే, ఒక టీచర్ అయి ఉంటే, ఒక ప్రొఫెషన్ అడ్వకేట్, పోలీస్ లాంటి రెగ్యులర్ ఇంగ్లీష్ అవసరం ఉన్నటువంటి ప్రొఫెషన్ అయి ఉంటే, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఈ కోర్సులో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఈ కోర్సు నేను ఆల్రెడీ అగైన్ ఐఎమ్ టెలింగ్ దిస్, ఈ కోర్సు నేను ప్రమోట్ చేస్తున్నాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కోర్స్. ఈ కోర్సు నేను ప్రమోట్ చేస్తున్నాను. మీతో చక్కటి 100% మిమ్మల్ని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దేటటువంటి ఛాన్స్ నాకు ఇవ్వండి, నేను మిమ్మల్ని తీర్చిదిద్దుతాను. నా జేపీఎస్ ట్రైనర్ స్టూడెంట్ అంటే ఎక్సలెంట్ స్టూడెంట్ అయి ఉండేటట్టుగా చేస్తాను. ఈ కోర్సుతో నేను బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ నేర్పించే ప్లాన్లో ఉన్నాను. ఇంకా మీకు 6-7 months తర్వాత నాకు వద్దండి, నాకేం రాలేదండి, టేక్ యువర్ 1,500 బ్యాక్, నాకు అక్కర్లేదండి. 1,500 రూపీస్తో నేనేమి లైఫ్ లీడ్ చేయను. నిజంగా ఇది పబ్లిక్లో ఇస్తున్నాను, అంటే మీకు యూట్యూబ్లో వీడియో రూపంలో ఇస్తున్నాను. అప్పుడు మీరు అన్నారండి అంటే నేను ఎప్పుడు అనలేదండి అనేటటువంటి ఆర్గ్యుమెంట్ లేదు. మీరు నిజంగా సాటిస్ఫై కాకపోతే టేక్ యువర్ 1,500 బ్యాక్. ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాను ఈ కోర్స్ అంటే, ఈ కోర్స్ వండర్స్ క్రియేట్ చేస్తుంది, చేసేటట్టుగా చేయాలి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ 24 hours ఆన్ మై స్టూడెంట్స్. ఓకే, సో బేసికల్గా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వొకాబులరీ వద్దు, 500 వొకాబులరీ నేర్చుకోండి, 10 వొకాబులరీ నేర్చుకోండి, అలాగే గ్రామర్ వద్దు, ఇవన్నీ దయచేసి నమ్మకండి. ఇవి ఏవీ లేవు, ఉన్నదల్లా ఒకటే, అది నిజం. ఆ నిజం ఏంటంటే, మనం వర్క్ చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే, మాట్లాడాల్సిందే. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒక 10th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ పాస్ అవ్వాలంటే 10 years కష్టపడతాడు. మనం రోజుకు మళ్ళీ రోజంతా కష్టపడతాడు 10 years పాటు. మనం ఒక్క ½ hour 1 hour స్పేర్ చేయలేమా? నిజంగా 1,500 రూపాయలు కూడా స్పేర్ చేయలేమా? ఎందుకు చేయలేం? రెగ్యులర్గా ఒక అన్నం తింటున్నట్టు, లేకపోతే మరొకటి చేస్తున్నట్లు రెగ్యులర్గా ఆ ½ hour మీరు ఎందుకు స్పేర్ చేయలేరు? అన్నింటికీ టైం ఉన్నప్పుడు సింపుల్ మొబైల్ బ్రౌజింగ్లో మనం ½ hour ఈజీగా కూర్చుంటామండి. ఆ టైంలో ఒక దాని మీద ఫోకస్ చేస్తే కొన్నాళ్ళలో మీరు ఎంత బెటర్ అవుతుంటారో మీకు అర్థం కాదా? సో ఏంటంటే, రాసుకొని మరి నేను ఇవాళ ఏమేం చెప్పాలి అని అంటే, ఇవన్నీ రాసుకొని మరీ చెప్పామండి. ఓపిక ఉండాలి, ఫోకస్ ఉండాలి, బాగా చేయాలి. ఒక్కసారి లైఫ్లో కరెక్ట్గా ఒక 1 year కాన్సన్ట్రేట్ చేస్తే జీవితంలో మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే అలాగని వదిలేయమని కాదు, రెగ్యులర్గా వొకాబులరీ ప్రాక్టీస్ చేసుకుంటూ, టచ్లో ఉంచుకుంటూ, ఒక 1 year తర్వాత అసలు ఇంగ్లీష్ వీడియోని చూడాల్సిన అవసరం కానీ మరొకటి కానీ మీకు ఉండదండి. సో ఎనీవే, మంచి టాపిక్స్, లెసన్స్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోకుండా మీకు పని అవ్వదు.
సబ్జెక్ట్ నేర్చుకోండి, లెసన్స్ నేర్చుకోండి, ఓరల్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మన జేపీఎస్ దగ్గర ఉన్నాయి. అండ్ ఫైనలీ ఇప్పుడు ఈ ఓరల్ ప్రాక్టీస్ క్లాస్ 1500 రూపాయల క్లాస్ని ఈ 3-4 డేస్లో మొదలు పెడుతున్నాం. ఎప్పుడు ఉంటుందండి, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది. బట్ వై డూ యూ వేస్ట్ యువర్ టైం? ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ని కూడా స్టార్ట్ చేయండి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. టీచర్స్గా మనం ఉంటూ, పేరెంట్స్గా మనం ఉంటూ, పిల్లలతో ఫీజు కడుతూ ఇంగ్లీష్ని కూడా స్టార్ట్ చేయండి. వాళ్ళది ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో, థర్డ్ ఇయరో, లేదా 10th క్లాసో, 8th క్లాసో, 9th క్లాసో అయిపోయేటప్పటికి మన ఇంగ్లీష్ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఈ విధంగా నేను ప్రతి పేరెంట్కి మోటివేట్ చేయాలనుకుంటున్నాను, ప్రతి టీచర్కి మోటివేట్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్లో అవసరం ఉన్నటువంటి ప్రతి వారిని నేను మోటివేట్ చేయాలని అనుకునే ప్రమోషనల్ వీడియోనే ఇది. 100% ప్రమోషనల్ వీడియోగానే చేశాను. కాన్సన్ట్రేట్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. 1 ఇయర్ మంది కాదనుకొని మీరు కోర్సులో చేయండి. 1 ఇయర్ తర్వాత నిజంగా మీకు నాకేమీ రాలేదంటే జస్ట్ మీ ఫోన్పే నెంబర్ పంపించండి, నేను 1500 పంపించేస్తాను. అంతలాగా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ కోర్స్ మిమ్మల్ని మళ్ళీ 1 ఇయర్ తర్వాత మీరు ఇంగ్లీష్ కోర్స్ వైపు, మరో ఇంగ్లీష్ వీడియో వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. సో ఈ 4 రోజుల్లో మొదలవుతుంది కోర్స్. ఓకే, మేబీ 10th or 15th. ఓకే, దీంట్లో మీరు ఎన్రోల్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మనం 100% పర్ఫెక్షన్ తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే, సో కాబట్టి గ్రామర్ వద్దు, వొకాబులరీ వద్దు, ఇలాంటి మాటల్ని ఇంకా ఎప్పుడూ మాట్లాడకండి. ఓకే, సో ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి పేరెంట్కి, ప్రతి టీచర్కి వీడియో కొంచెం చేరేటట్టుగా దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అతి తక్కువ ఫీజుతో ఒక బ్రహ్మాండమైన కోర్స్, నా భూతో నా భవిష్యత్ అని చెప్తున్నాను. ఇలాంటి కోర్సుని మళ్ళీ నేను ఇవ్వలేను, నేనే కాదు ఎవరు ఇవ్వలేరు. డౌట్స్, రెగ్యులర్ ఓరల్ ప్రాక్టీస్, నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ డిస్కషన్స్, ఇన్నింటినీ చేయాలనుకుంటున్నటువంటి దీనిని ఖచ్చితంగా 10 మందికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం నా స్టూడెంట్స్ అయినటువంటి మీ అందరిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.